ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు ఈ పెళ్లి జరగదు కదా అన్న ఉద్దేశంతో పెద్ద బాధ కలగలేదు. కానీ ఇప్పుడు రామ పెళ్లిలో తల్లిగా నేను పక్కన లేకపోవడమే కాదు, కనీసం తన పెళ్లిలో నా నగలకు కూడా చోటు లేకుండా పోయింది ఆద్య. ఎక్కడున్నావా? ఏంటి ఫిట్స్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నావు? ఫిట్స్ లేదు, పాడు లేదు. అన్రొమాంటిక్ ఫెలో. ఫిట్స్ కాదు, హ్యాపీ వైబ్రేషన్స్. ఎందుకో? ఎందుకేంటి ఆద్య? కష్టపడి ప్లాన్ని సక్సెస్ చేసాం, శౌర్య రామాల్ని కలిపేశాం. అనుకున్నట్టే వాళ్ళ పెళ్లిని పట్టాలెక్కించేశాం. అంతా హ్యాపీ కదా? అవును. మరి మరి చెప్పు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారు కాబట్టి మనం కూడా కారాలు మిరియాలు పక్కన పెట్టి కలిసి కమ్మగా కాపురంలోకి అడుగు పెట్టొచ్చు కదా. రామ శౌర్య కలిసిపోయారు, హ్యాపీ. వాళ్ళ పెళ్లి జరుగుతుంది, మరీ హ్యాపీ. ఇంత హ్యాపీ మూమెంట్ లో పెదనాన్న దగ్గరికి వెళ్లి పెదనాన్న ఇలా వాళ్ళని ఒక్కటి చేయడానికి ఆ రోజు అలా నా మెడలో నేను తాళి కట్టుకొని పెళ్లి నాటకం ఆడాను అని చెప్పుండుంటే ఈ పాటికి పెదనాన్న మనల్ని క్షమించేవారు. పెద్దమ్మ పెదనాన్న హ్యాపీగా కలిసిపోయేవారు. మధ్యలో ఆ గీత చెరిగిపోయి ఉండేది. కానీ ముందు వెనక ఆలోచించకుండా కేవలం నీ స్వార్థం కోసమే ఆలోచించి బలవంతంగా నా మెడలో తాళి కట్టి నేను తప్పు చేయలేదు పెద్దనాన్న అని చెప్పే అవకాశమే లేకుండా చేశావు. చేయని తప్పుకి నన్ను కూడా దూరం చేశావు. మనల్ని సపోర్ట్ చేస్తున్నందుకు పెద్దమ్మని పెద్దనాన్నని కలవకుండా చేశావు. కూతురి పెళ్లికి తల్లి పక్కన లేదక్కడ. కనీసం తన నగలైనా కూతురు మెడలో వేయడానికి లేకుండా పోయింది అని బాధపడుతుంటే గొంతులో నుంచి మాటలే రావడం లేదు నాకు. ఏమి నువ్వేం ఆలోచించకుండా వాళ్ళు హ్యాపీగా కలిసిపోయారు, మనము హ్యాపీగా కలిసిపోయి కాపురం చేద్దామని సిగ్గు లేకుండా చెప్తున్నావు. రామ శౌర్యాలు కలిసారు. పెద్దన్న పెద్దమ్మలని కలపడం కోసం కష్టపడతాను, కానీ నీతో మాత్రం ఎప్పటికీ కలవను. నువ్వు కట్టిన ఈ తాళి నా గుండెల మీద ఉంటుందేమో, కానీ ఈ గుండె లోపల మాత్రం నీకెప్పటికీ భర్త స్థానం లేదు, రాదు. గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.